ఈ ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్‌ను, ఈ ఫుడ్ ఫర్ వర్క్ స్కీమ్‌ను 1980వ సంవత్సరంలో కాంగ్రెస్ గవర్నమెంట్ పవర్‌లోకి వచ్చిన తర్వాత పేరును మారవటం జరిగింది. ఎన్ఆర్‌ఈపీగా పేరును మారవటం జరిగింది. ఎన్ఆర్‌ఈపీ మీన్స్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్. నేషనల్ రూరల్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్‌ను ప్రవేశపెట్టడం జరిగింది. జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి. సేమ్ కాన్సెప్ట్. కొన్ని చిన్న చిన్న మార్పులు చేస్తూ అదే విధంగా ప్రవేశపెట్టడం జరిగింది. ఇండియా మొత్తం వర్తించే విధంగా ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్న టైంలో 1983లో భూమి లేని కార్మికులకు పని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతోటి 1983లో ఆర్ఎల్ఈజీపీ అనేటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. 1983లో ఆర్ఎల్ఈజీపీ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది. ఆర్ఎల్ఈజీపీ మీన్స్ రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ను 1983లో ప్రవేశపెట్టడం జరిగింది. ఏంది? భూమి లేని కార్మికులకు, వ్యవసాయ కార్మికులకు, వ్యవసాయ కూలీలకు 100 రోజులు పని కల్పించాలి అనేటువంటి ఉద్దేశంతోటి ఈ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అయితే ఈ 2 పథకాలు, ఇదేమో పేదవారికి 100 రోజులు పని కల్పించాలి ఎన్ఆర్ఈపీ, ఆర్ఎల్ఈజీపీ ఏమో భూమి లేనటువంటి కార్మికులు ల్యాండ్ లెస్ అని అన్నాడు. అంటే భూమి లేనటువంటి కార్మికులకు 100 రోజులు పని కల్పించాలి. ఈ 2 ఒకే రకంగా ఉండటంతో, సిమిలర్‌గా ఉండటంతో ఈ 2 పథకాలను 1989వ సంవత్సరంలో జేఆర్వై అనేటువంటి పథకంగా పేరును మార్చారు. జేఆర్వై మీన్స్ జవహర్ రోజ్గార్ యోజనా పథకంగా పేరును మారటం జరిగింది. ఏ సంవత్సరంలోనండి అంటే 1989లో, 1989వ సంవత్సరంలో జవహర్ రోజ్గార్ యోజనా పథకాన్ని 1989వ సంవత్సరంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఈ 2 పథకాలు ఒకే స్కీమ్ కింద తీసుకొచ్చారు. విడివిడిగా కాకుండా వ్యవసాయ కార్మికులకు, పేదవారికి 100 రోజులు పని కల్పించాలనేటువంటి ఉద్దేశంతోటి. అయితే 1989వ సంవత్సరంలో తీసుకొచ్చినటువంటి జేఆర్వై పథకాన్ని 1999వ సంవత్సరంలో 1999లో జేజీఎస్వైగా, జవహర్ గ్రామ సమృద్ధి యోజనగా, జేజీఎస్వై మీన్స్ జవహర్ గ్రామ సమృద్ధి యోజనగా 1999వ సంవత్సరంలో పేరును మారవటం జరిగింది. జేజీఎస్వై కండి 1993వ సంవత్సరంలో ఒక స్కీమ్‌ను ప్రవేశపెట్టారు. ఎంప్లాయ్‌మెంట్ అష్యూరెన్స్ స్కీమ్, ఉపాధి హామీ పథకమే అంటారు.